అలాగే ఓకే. బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారమ్మా? బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్లో ఉన్నాను. నిండా నేషనల్ ఇప్పుడే వచ్చాను. 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే ఓకే ఓకే. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్కి చెప్పాను. వెళ్తున్నాను? వెళ్దామా మీకు అంటే జాగ్రత్తగా ఉండాలనంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే. అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ మాకు బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది ఏం తర్వాత వారం రోజులకు ఫోన్ చేసాం. ఫోన్ మాట్లాడుకున్నా ఇలాగా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్న. ఓకే ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాం.